ఇంకొక సంభవం ఏంటంటే నాకు మా నాయన అడిక్కడి తిరువళ్ళూరుకి, కంచికి, తిరుపతికి మొట్టగొట్టుడు షోలింగిరికి. నేను మొట్ట కొట్టుకొని మెడ్రాస్లో చదువుతా ఉన్నాను. ఊరికి వస్తే పిల్లగాళ్ళంతా కిండలు చేసి నవ్వేది. స్వామి దగ్గర పోయినా, ఏం స్వామి మీరేమో పైతి అడగకుండా నెట్ని అడుగుతాను. నేను నిజంగా చెప్తాను, మీరేమో మా నాయనకి చెప్పండి నన్ను మొట్ట కొడతా ఉంటే పిల్లగాళ్ళందరూ గేలు చేస్తూ ఉంటారు, మా నాయన మొట్ట కొట్టద్దని చెప్పండి, ఇంక మీట నేను నీ దగ్గరికి రాను అనేసి అంటాను. అట్లా చెప్పొద్దు. మొట్ట కొట్టేదానివల్ల ఏ గుడికన్నా మొట్టగొట్టు ఒంట్లు వ్యాధి రాకుండా ఉంటుంది అనేసి అన్నాడు. అప్పటికి తెలిసి నేను దాంతో నుంచి ఏ గుడికి పోయినా మొట్ట కొట్టేస్తుంది. అప్పటి నుంచి నేను ఆ మొట్ట కొట్టేదాన్ని పలన వచ్చి కొంతమంది చెప్తారు, కిండలు కూడా చేస్తారు, ఎందుకు ఊపిరిచ్చిన దేవుడికి ఎంటుకలు ఇచ్చినా కొచ్చగా మాట్లాడుతారు. అంటే ఎంటుకలు ఇచ్చేదాని వల్ల ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది అనేది స్వామి చెప్పిద్దా. ఒక విషయం ఏంటంటే, ఇక్కడికి కొంతమంది వచ్చి ఇప్పుడు గుండు కొట్టుకుంటారు కదా, దానికి స్వామి ఆశీర్వాదం ఉంది. ఏంటంటే ఈయన గుండు కొట్టుకోమ ఎక్కడ ఏ గుడి దగ్గరికి వెళ్ళిన ఆయన తీసుకుపోయినా ముందు ఈయన గుండు కొట్టించేవాడు. ఎవరు అరలో ముట్ట అంటారా, గుండు కొట్టించేసేవాడు. కొట్టించేస్తే ఈయనకు కష్టంగా ఉండేది. స్వామికి చెప్పుకుంటే స్వామి అన్నారు, గుడి దగ్గర గుండు కొడితే ఆరోగ్యం బాగుంటుందిలే నువ్వు కానీ అని. అంటే ఏమైంది, దానిని స్వామి ఆమోదించారని అర్థం. అందుకే ఇప్పుడు చాలామంది తిరుపతికి పోలేని వాళ్ళు ఈరోజు వెంకయ్య స్వామి దగ్గరకు వచ్చి గుండు కొట్టుకుంటూ దాన్నే తిరుమలగా భావిస్తూ ఆనందిస్తూ ఉండడం మనం చూస్తున్నాం అన్నమాట. ఒక విషయం ఏంటంటే, ఈయన గారు ఒక మంచి విషయానికి మనకు ప్రమాణంగా నిలిచారు. 1970లో ఒకరోజు వీళ్ళింట్లో గుండం వేస్తున్నారు వెంకయ్య స్వామి. వేస్తుంటే ఆయన ఉన్నట్టుండి డమ్ము బిగబడ్డామంటారు తెలుసు కదా, అట్లా ఇట్లా నిశ్చేష్టుడై అలా ఉండిపోయారు. కొయ్యి పెట్టుకుంటాడు, ఇటు పెట్టుకుంటాడు కొయ్యిని. ఇటు మాకు బాగా తెలిసిన కొయ్యిని ఇటు పెట్టుకుంటాడు ఫుల్ స్ట్రెంగ్త్గా. ఇట్లా పెట్టుకొని అలా ఉండిపోయాడు. 10 నిమిషాలు అయిన తర్వాత ఏం చేశారంటే, ఆ తర్వాత దాన్ని వదిలేసి మామూలుగా ఉన్నారు. విచిత్రంగా కొంతసేపటికి న్యూస్ వచ్చింది. ఎప్పుడైతే స్వామి ఇట్లా పట్టుకున్నారో సరిగ్గా అదే వేళకు మద్రాసుకి మన నెల్లూరు ప్రాంతానికి వచ్చే ఒక కారణోడైన ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి మీద వందలాది వెహికల్స్ వెళ్తాయి. ఒక దాదాపు 20 ఏళ్ల నాడు 25,000 వెహికల్స్ ప్రతిరోజు వెళ్ళాయి. ఇప్పుడైతే 1,00,000 వెహికల్స్ ఉంటాయి. అవి వెహికల్స్ అటు ఇటు ఇటు అటు పోయే బ్రిడ్జి ఎప్పుడైతే వెంకటస్వామి ఇటు పట్టుకున్నాడో ఆ 10 నిమిషాలు ఏ వెహికల్ రాలే, వచ్చినవేమో వెళ్ళిపోయాయి, కొత్తవి రాలే, బ్రిడ్జి పడిపోయి. విచిత్రం ఏంటంటే, అంటే ఎక్కడ కారణోడై అన్నం పెట్టిన ప్రాంతం అంతా, ఆదరించిన ప్రాంతం అంతా ఆయన తపస్సుతో సముజ్వలంగా ఎంతోమంది కాపాడబడ్డారన్నమాట. అందుకే మన ఇంటి నుంచి బిడ్డలు కానీ ఎవరైనా బయట వెళితే స్వామికి, సత్పురుషులకు, మహనీయులకు నమస్కరించి ఆ విభూతి కొద్దిగా నొసట పెట్టుకుని వెళితే ఇటువంటి రక్షణ ఉంటుంది. అంతేకాదు, స్వామికి భజన అంటే మహా ఇష్టం. గొలగముడిలో భజన జరుగుతోంది. భజన జరుగుతూ ఉంటే చాలా భృంగి మల్లికార్జునం కనుక మనకు చెప్పినట్టున్నారు. అది ఇక్కడ పక్క ఊర్లో అనికేపల్లిలో ఉంటారు ఆయన. అది ఏమిటంటే, భజన మహాశ్రద్ధగా వింటారు ఆయన. ఉన్నట్టుండి భజన ఆపండి అన్నారు. ఏమి స్వామి అంటే, 1.5 నిమిషంలో అదిగో ఆ బ్రిడ్జి పడిపోతే పరిగెత్తండి అన్నారు. అది బస్సు లాస్ట్ బస్సు వచ్చే సమయం. వీళ్ళు పరిగెత్తి బ్రిడ్జి దాటి బస్సు వస్తూ ఉంది, అడ్డం పోయి కేకలేశారు. ఆ కండక్టర్కు వీళ్ళు దిగి తగుకొచ్చారు. ఏమయ్యా అసలే లేట్ అయిపోతే వస్తారే మీరు, మమ్మల్ని ఏం చేయరా అని. ఉన్నట్టుండి బ్రిడ్జి పడిపోయింది. బ్రిడ్జి పడిపోయింది ఇక్కడే గొలగముడి దగ్గర. అంటే ఎంత విచిత్రం అంటే, ఎప్పుడెక్కడ ఏది సంభవిస్తుందో ఆ మహాపురుషుడికి తెలుసు. మన జీవితాలు ఎంతగా కాపాడబడతాయనేది ఆయన రక్షణలో ఉన్నప్పుడు, ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు మాత్రమే మనకు అనుభవానికి వస్తుంది. ఎక్కడ కారణోడై. ఇంకొక విషయం, మహాత్ములు చాలామంది విషయంలో మరొక సంఘటన ఎవరంటే, 1903 వరకు మన నారాయణవనంలో సొరకాయల స్వామిని ఒక సాధు సత్పురుషుడు మన వెంకయ్య స్వామి లాంటి వారు ఉండేవారు. ఆయన మద్రాసులో చింతాద్రిపేట అని ఒక ఏరియా ఉంది. ఆ చింతాద్రిపేటలో ఆయన భక్తులు ఉండేవారు. అక్కడికి పోయి ఆయన వెనక్కి వచ్చి సెంట్రల్ స్టేషన్లో రైలు ఎక్కారు. ఈ పిచ్చోడు ఒకడు, ఈ భారతీయులు ఎవరికి తలకాయ లేదు అని ఒక తెల్లవాడైనటువంటి డ్రైవరు, తర్వాత గార్డ్ ఇద్దరు రైలు వాళ్ళు నవ్వుకుంటా వీళ్ళని అవమానకరంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంతలో ఏమైంది, ఎవడో ఒక భక్తుడు పాపము అని పువ్వులు పండ్లు తీసుకుని వెంకయ్య స్వామి దర్శనానికి రావడానికి మొక్కుంటా వస్తున్నాడు. ఇంతలో ఏమైంది, రైల్లో ఎక్కి కూర్చున్నారు, సిగ్నల్ ఇచ్చేశారు, గంట కొట్టారు, ఊపుతున్నారు జెండా. కానీ రైలు కాదు. రైలు ఎంతసేపటికి కదలకపోయేటోటికి ఇంజిన్ మార్చారు. అప్పట్లో ఈ స్టీమ్ ఇంజిన్లు కదా, ఇంజిన్ మార్చినా కదలలే. మొత్తం అందరూ చుట్టూ తిరిగి ఏమైందంటే, చింతాద్రిపేట నుంచి ఆ పేద భక్తుడు నడుచుకొని వస్తున్నాడు.
అతడు వచ్చేదాకా గంటన్నర పట్టింది. ఇంతసేపు వీళ్ళేం చేశారు తెలిసిన, అంతా తంటాలు పడ్డారు, అది కాలే. అప్పుడు ఎవడో ఒక ఆయన చెప్పాడు, ఏమయ్యా మీ తెలివితేటలు తెల్లారిపోను, ఒక పెద్ద ఆయన్ని అనవసరంగా అవమానం చేశారు, ఆ సొరకాయ బుర్రలు పట్టుకున్నాడని ఒకసారి ఆయనకు పోయి చెప్పుకోండి అన్నారు. అంతవరకు ఆయన ఏం చేస్తున్నా అంటే ఆయన చేతిలో ఉన్న కర్ర వెంకటస్వామి పట్టుకున్నట్టు నిలువుకు పట్టుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత స్వామి ఏదో పొరపాటు అయింది అన్నారు. అట్లాగా అయ్యా అని కర్రట్టు పెట్టాడు రైలు గదిలో. ఆ భక్తుడు వచ్చి ఆ ప్రసాదం ఇచ్చాడు. వెంకటస్వామి అట్లాంటి వారు. మహాత్ముల మధ్యలో ఇలాంటి అద్భుతమైన సంబంధాలు ఉంటాయి. బాబు మీరు చెప్పండి. ఇంకొక సంభవం, మన ఊర్లో గుండం మంటతనం ఉండదు, ఇక్కడ నీళ్లు పొయ్యి అంటున్నాడు గుండం పైన. పొయ్యి అనేసి మాకు తెలియదు. అనగా మరుసన విచారిస్తే పక్క ఊర్లో వచ్చి గుచ్చులన్నీ కాలుతూ ఉన్నాయి, అనకు అది ఆరిపోయింది అనేసి అంటాడు. ఆడ గుచ్చి కాలేదాన్ని ఈడ నీళ్లు పోసి ఆడుతాడు. అది వచ్చి ఇది మర్దోలి పురాణం జరిగింది ఆ సంభవం. నీళ్లు గుచ్చులు కాలుతూ ఉంటే ఇక్కడ నీళ్లు పోస్తాడు గుండం. అది వీళ్ళ ఊరిలో గుండం వెళుతూ ఉంది బాగా. అందరిని పిలిచి నీళ్లు పోయింది ఆర్పండి దాన్ని అన్నారు. ఎప్పుడు వెలిగించమంటాడే దీన్ని ఎందుకు ఆరంభం అంటే, వీళ్ళు ఈ పక్కన నీళ్లు పోసాడు, మరుదవెల్లిపురం అనే పక్క ఊరు తగలబడతా ఉంది. ఇక్కడ నీళ్లు పోయి కానీ ఆ ఊరు చల్లారిపోయింది. గాలి వస్తుంది, ఎవరు నీళ్లు పోయిలా, ఏ సత్పురుషుడు ఆ ఊరిలో ఉన్న పుణ్యం ధర్మం అట్లా కాపాడింది. అంతేకాకుండా అక్కడ మనకి ఇంకొక సంఘటన ఏంటంటే, కలగాటూరామ్ అనే ఆమెకు కొడుకుండేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వామి కలగాటూరామ్ వాళ్ళ ఇంటికి కలగాటూరామ్ ఇంటికి పోయినాడు. పోతే స్వామి పోయినాక, స్వామి మా ఇంట్లో అన్నం లేదు ఏమీ లేదు, ఇంకా నేనేం వండలేదు అనేసి అంటే, సరే ఏందా ఉండేది ఎత్తుకుని రామా అనేసి అన్నాడు. నేను ఇప్పుడుదా మిరపొడి కొట్టుకొని వచ్చి పెట్టుండాను, ఇంకా ఏడ అన్నం అంటే మిరపొడి ఎత్తుకుని రా అనేసి అంటాడు. మొత్తం మిరపొడి తీసి ఈయన గమ్ముని గబగబాని తినేస్తాడు. 4 కిలోల మిరపొడి. ఒక కుటుంబాన్ని స్వామి అనుగ్రహించాలనుకున్నాడు. కలగాటూరామే అని చెప్పారు. మా ఇంట్లో ఏమి లేదు స్వామి మీకు పెట్టడానికంటే, ఏముందమ్మా అంటే, ఇదిగో ఈ మిరప్పొడి ఉంది, ఇప్పుడే పట్టుకొచ్చా అన్నది. అది 4 కిలోలు. సరే అదే పెట్టన్నారు. ఆమెకి ఏమనిపించింది, అంతా పెట్టింది, మొత్తం తినేశారు. మిరప్పొడి తిని కూడా అనుగ్రహించడం ఆయన ఒక్కడికే సాధ్యం. ఎర్రపొడి అనేవారు స్వామి. తర్వాత రాజపద్మాపురంలో పొంగూరు నారమ్మ అనే ఆమె కొడుకు పేరు మోహన్. అతడు ఎద్దులు కొనడానికి వెళుతున్నానని స్వామి చెప్తాడు. చెప్పండి. ఆమె పొంగూరు అనేసి ఆమె పేరు. ఆమె స్వామి మేము ఎద్దులు పట్టుకొని వచ్చిండాము, ఈ బాగపోనంటే సద్ది వేళ వరకు పోతాయి అన్న, సద్ది వేళకు పోతుంది అనేసి అన్నాడు. కరెక్ట్గా పొద్దున్నే 4 గంటలకు కట్టినా 3 గంటలకు కట్టినా 8 గంటలకు సద్ది వేళకి తినిందంటే పండుకునేస్తుంది, మళ్ళీ లేనే లేదు ఆ ఎద్దు. ఎంత విచిత్రం అంటే, సద్ది వేళకు పోయేది అంటే, మీకు సద్దికూటేళ్ళ అంటాం మనం నెల్లూరులో. ఒక ఎద్దును కొనుక్కొస్తే సద్దికూటేళ్ళ దాకానే వస్తుంది అని చెప్పారు ఆయన. స్వామివారు చెప్పారు. తీరా వాళ్ళు పోయి ఎద్దును బ్రహ్మాండంగా చూస్తే అన్నీ బాగున్నాయని కొనుక్కొచ్చారు. అది ఎన్ని గంటలకన్నా గట్టు, సద్దికూటి ఏళ్ళ అయిందో ఇంకా కదలదు. దాన్ని కొట్టు తిట్టు కొరుకు ఏమన్నది అది మాత్రం కదలదు. అంటే ఆయన మాట అంత శిలాక్షర శాసనం. మిత్రులారా, ఒక ఊరిలో వెంకటస్వామి నడిచిపోతున్నారు. అయ్యా ఈ కోడె రేపు పడుకుంటుంది, వెంకటస్వామి లేమ్మన్నాడని చెప్తే లేస్తుంది అన్నాడు. ఆ మాట ఎవరో విన్నారు. వెళ్ళిపోయి మర్నాడు లేవలే, పశువుల కడోడు కొట్టాడు. నిన్న పిచ్చోడు దారిన పోతా ఏదో చూసిపోయాడు అని దిష్టి పెట్టినట్టున్నాడు, అది ఇది అన్నారు. ఆ ఇల్లు గల ఆయన విజ్ఞుడు. ఏం చెప్పాడు రా అని అడిగాడు. వెంకటస్వామి చెప్పాడు నువ్వు లెయ్యి అంటే లేస్తుందన్నాడు. ఉండని చెప్పి దాని చెవులో పోయి ఆ ఎద్దు చెవులో వెంకటస్వామి చెప్పాడు ఏమంటే చూక్కుమని లేసి కూర్చుని బ్రహ్మాండంగా సేద్యం చేసింది. మనుషులకే కాదు పశువులకు కూడా వెంకటస్వామి. చెప్పండి. వచ్చి చెల్లెలు 7వ కాన్పు పుట్టబోతుంది. అప్పుడు వచ్చి స్వామి చెప్తాడు, గోవిందస్వామి నీకు వచ్చి కొడుకు పుట్టపోతాడు, 2వ కొడుకు, ఇంకొక అబ్బాయి నారాయణకి వెనకాల కొడుకు పుట్టపోతాడు. అయితే కొడుకు పుట్టే నారాయణని చంపేస్తాడు. దానివల్ల ఆయన సృష్టిని నేను మారుస్తాను, ఆడపిల్లగా మారుస్తానని మార్చిచ్చినాడు ఆయన. లేదంటే నేను ఊపిరితో ఉన్నాను. స్వామి మారవలేదంటే నాకు తమ్ముడుగా పుట్టినట్టుడు, సొత్తు తగరాదు వచ్చిన్ను, కంటిపుగా వచ్చిన్ను, నన్ను చంపుంటాడు. అంటే అది లేకుండా చేసిన దాన్ని స్వామిదా చేసినాడు. ఇప్పుడు నాకు చెల్లె ఉంది. మా మామ వచ్చి
ఎప్పుడూ ఆయనకు కౌస్ అనేది నిండా ఇష్టం. కౌస్ ఇవ్వడమే ఎడవడు. ఫస్ట్ నాకు పెళ్ళి అయినాక వీడికి నేను తొడుకొని వస్తాను, రామామ గుడికి పోతామని. మొదలు తూరి వచ్చినాడు. ఇదేమో పెద్ద ఇది అనేసి ఆయనకి నచ్చలా పూసినాడు. ఆయనకి హాస్పిటల్కి పోయినాడు. ఆ హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. హార్ట్ ఆపరేషన్ చేయాలనేసి అంటే ఇంకా 1 నెల దాకా టైం ఉండదు ఎవరికి, ఆయనకి. అంత లోపల నువ్వు హార్ట్ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వచ్చును, లేదు ఫెయిలియర్ అవ్వచ్చును అంటారు. అంటే మా ఇంట్లో మా మిస్సెస్ వచ్చి అడికడి మేము అంతకుముందుకు పోతూ ఉంటాం పెళ్ళి ఇంటాల నుంచి. దానివల్ల లేదు నైనా గుడి ఇడికి వచ్చి పోతాము, దానికి అవతల కావాలంటే నువ్వు ఆపరేషన్ చేసుకో చూస్తామనేసి అంటే అదేమని తెలియదు. ఆయన తనీగా వచ్చినాడు. 2 వారాలు 3 వారాలు ఇక్కడనే నిలిచిపోయినాడు, ఇంటికి రాలా. 3వ వారం తాళి హాస్పిటల్కి పోయినాడు, రైల్వే హాస్పిటల్కి. ఆయన రైల్వేలో వర్క్ చేస్తున్నాడు. హాస్పిటల్కి పోతే వాళ్ళు చెక్ చేసేసి ఆపరేషన్ చేయాల్సిన పని లేదు, మాత్రలు తింటేనే చాలు అనేసి మాత్రలు తినే ఒక 15 ఇయర్స్ ఉన్నాడు. అద్భుతం. వీళ్ళ మామకి మా ఇంట్లో స్వామి మీద నమ్మకం వచ్చింది. ఆపరేషన్ డేట్ నిర్ణయించిన ఆయన గొలగమూడికి వచ్చి కొన్ని వారాలుంటే వీళ్ళ మామగారు రైల్వే సిగ్నల్స్లో పనిచేసేవారు. ఆయన ఇక్కడ స్వామి అనుగ్రహం వల్ల తిరిగి వెళ్ళిన తర్వాత ఆ వ్యాధే లేదని సంపూర్ణ జీవితం గడిపి ఇటీవలే కాలమైపోయారన్న సంఘటన కూడా. ఇంకొక విషయం ఉంది వీళ్ళది, ఏంటంటే అది చెప్పచ్చు కదా. 2000 సంవత్సరంలో వీళ్ళ ఆవిడకి ప్రసవానికి కొంచెం ముందు 2 రోజుల తర్వాత స్వామి కల్లో కనిపించి ఆయన ఏం చెప్పారంటే, నీ బిడ్డ మూతి బాగలేదు, కానీ నేను ఆ మూతిని వాళ్ళ అమ్మ మూతి మాదిరిగా సాక్షాత్తంగా మా మిస్సెస్కి వచ్చి 1 వారం డాక్టర్ టైం పెట్టాడు చెంగల్పట్టులో ప్రసవం అవుతుందనేసి. నేను 1 వారం తాళి వస్తాననేసి ఇంటికి వచ్చేసి నేను నిద్రపోతూ ఉన్నాను. 1 గంట 2 3 నాకు సరిగా తెలియలే. స్వామి వస్తాడు. స్వామి వచ్చేసి నాకు స్వామి సాధారణంగా చూడకుండా ఉంటే, స్వామి నమస్కారం స్వామి అంటాను. నమస్కారం స్వామి అని చెప్పేసి అప్పుడు నమస్కారం స్వామి అని చెప్పేటప్పుడు నాకు ఆయన తోడుతో వచ్చి నీకు పిట్టబోయే బిడ్డ వచ్చి మూతి చూపిస్తాడు. వికారంగాను నల్లగా ఉండదు, పళ్ళులు వికారంగా ఉండదు, నల్లగా ఉండదు. నువ్వు భయపడద్దు, నేను ఉండాను, నేను వాళ్ళ అమ్మ మారిగా మూతి మార్చి తెల్లగా బిడ్డ పుడుతుంది, నువ్వు భయపడద్దు అంటాడు. ఒకే సెకండ్ మళ్ళీ మరుగైపోతాడు. అంటే ఆయన కలలో వాళ్ళ భార్య కడుపులో ఉండే బిడ్డను చూపించి, నన్ను నమ్ముకున్న మీరు, ఇదిగో నీ బిడ్డ ముఖం బాగలేదు, మూతి బాగలేదు, కానీ నీవు నా భక్తుడవు గనుక ఆ ముఖాన్ని వాళ్ళ అమ్మ ముఖంలాగా మార్చి జన్మింపజేయబోతున్నాను అని చెప్పారు. వాళ్ళ బిడ్డ అట్లాగే ఉంది. మీరందరూ వాళ్ళకు మంచి జరగాలని ప్రార్థించవుతాం, మనందరం ప్రార్థిస్తాం. అందుకని ఎన్నో కుటుంబాలను వెంకయ్య స్వామి అంతర్లీనంగా ఎలా కాపాడుతున్నాడో గొప్ప ఉదాహరణ చినగోవింద స్వామి వారి కుటుంబం, ముఖ్యంగా పెంచలనేని నారాయణ గారు. ఈయన మనకెంతో ఆత్మీయుడు. ఒక స్వామిని ఆరాధించే వాళ్ళందరూ బంధువులైనట్టు ఈయన మనకొక గురుబంధువు, ఆత్మబంధువు. మన అనుబంధం స్వామి పాదాల దగ్గర ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, బాబు ఇంకా ఎన్నో విషయాలున్నాయి, మీరు ఇంకా వచ్చి మాకు చెప్పాలా, ఈ సంగతులంతా మేము విని తరించాలా, స్వామి అనుగ్రహానికి మేము పాత్రం కావాలా, నిండు 100 ఏళ్ళు మీ జీవితం, మీ కుటుంబం సుఖ సంతోషాలతో స్వామి దయతో వర్ధిల్లాలా అని చెప్పి మేమందరం ప్రార్థిస్తున్నాం. మన పిలుపు అందిన వెంటనే వచ్చినటువంటి నారాయణ గారి కృతజ్ఞతలు. ఈరోజు స్వామి పేరు మీద వారికి మనం సత్కరించుకొని, వారు ఎప్పుడూ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇంతమంది ఆత్మీయులు ఉన్నామని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ యథారీతిగా వారికి సత్కారం చేసుకొని, సత్కారంతో మన ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుందాం. మళ్ళీ పై వారం సంతోషంగా విశిష్ట సత్సంగంలో కలుస్తాం.